ఆత్మీయ మానవ పిల్లలందరికీ దేశ అధ్యక్షులుగా వారిని మొదటి పుత్రులుగా మార్చి మేమందరిని పిల్లలుగా పట్టుకుని నేను మాస్టర్ మైండ్గా మీరు మైండ్గా సురక్షితంగా ఉన్నాం. నేను బొట్టు పెట్టుకున్నానా, క్యాజువల్గా ఉన్నానా, ఏం తిండి తింటున్నాను, ఏం అలవాట్లు ఉన్నాయి, వీడియో గేమ్స్ ఆడానా, నా కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయి, నేను ఆడవాళ్ళ వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఏదో ఆసక్తిగా చూస్తున్నాను, అలా చూస్తున్నాను, ఇలా చూస్తున్నాను అంటే నాకు యోగిని అంటున్నాను, మహానుభావుడిని అంటున్నాను, నన్ను మించినోడు లేడు అంటున్నాను. ఒక్క అక్షరం కూడా మాకేం కనపట్టలేదు, పాండిత్యం లేదు, చెప్పిందే చెబుతున్నాను. నన్ను ఎవరో ఇలా చూసి డిసప్పాయింట్ అయిపోయారు. ఏదో వచ్చేస్తాను అనుకున్నారు, నేను ఏదో చేసేస్తాను అనుకున్నారు. ప్రభుత్వాలన్నీ మా కంట్రోల్లో ఉన్నాయి అని పేర్లలు మన తెలుగు వాళ్ళ ఎవరో అందరికి చెప్తున్నాను. మోడీ గారిని కూడా ఇంపీచ్ బిల్లులే పాస్ అవనే అసెంబ్లీ అని పార్లమెంట్లు అని ఏది నడిపినా మీకు సమయం మనుషులుగా గడపడం అన్నది యూజ్లెస్ ఫెలోస్ అని ఎందుకు అంటున్నాను? మనిషి అంటేనే యూజ్లెస్ ఫెలో అనమాట. నన్నే వ్యూహస్వరూపంగా పట్టుకోండి, నన్ను మహారాణి సమేత మహారాజా శాశ్వత తల్లి తండ్రిగా పట్టుకోండి, తెలుసుకునే కొలిది తెలిసే జగద్గురువుగా పట్టుకోండి. నేను మరణిస్తాను, నాకు పర్సనాలిటీ లేదు అని మీ అజ్ఞానం. మీకు పర్సనాలిటీ ఉన్నంత మాత్రం నిలవ్వో. మీకు చాలా తెలివితేటలు ఉన్నా, పాండిత్యాలు ఉన్నా అయ్యే మాయలో ఉండిపోతారు, వెనక్కి పట్టేసుకుని ఉన్నారు. ఇప్పుడు కూడా కాలం ఎవరి వల్ల తిరగబడింది తెలుసా? మీరు అర్ధాంతరంగా వాళ్ళ మనసులు నెరవేరకుండా ముగించేసి అటు ఇటు చేసేస్తున్నారు కదా, వాళ్ళ వల్ల తిరగబడిపోయింది కాలం. నా ప్రకారం మైండ్లుగా బలంగా ఉంది. మీరు ఎన్ని మీటింగులు పెట్టండి, ఏం చేయండి, గూగుల్ సెంటర్లు పెట్టేసేయండి, అమరావతి మీద అమరావతి కట్టేసేయండి, వృధాకి వృధా. ఎందుకని చెప్తున్నాను? మీరు సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి రావాలి. అదే ప్రధానమంత్రి గారికి ఎవరో నన్ను నమ్మారు, ఎవరో మీరు ఫూల్స్, ఎవరో ఎడ్యుకేటెడు, మీరు ఎవరో గ్లామరస్సు, మీ అంత పిచ్చోళ్ళు ఇంకెవరు లేరనమాట. నన్ను పిచ్చోళ్ళు అనుకున్న వాళ్ళు మీరు నన్ను మనిషిగా చూస్తే అలా చిత్రీకరిస్తారు, నాకు కూడా హాంతాలు పెడతారు. అవునా? అదే నన్ను మైండ్గా పట్టుకొని చూడండి. నేను కొంచెం అధైర్యంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, నన్ను ప్రేమగా పెంచుకోవాలి, నాకే ధైర్యం ఇవ్వాలి. మీరు నన్ను నాకు గుర్తు చేసి నా పాటలు నా ముందు పాడుకుని ఆ ఫోటోలు ఎందుకు పెట్టాను అలాగా? అలా పెంచుకోవాలి విశ్వ తల్లిదండ్రులని. మహారాజు గారి దర్బార్ అంటే తల్లిదండ్రుల దర్బార్. ఈసారి ఎవరు మహారాజు గారు అయ్యారు? మీ జాతీయ గీతంలో అధినాయకుడే అధినాయక శ్రీమాన్ అని పిలవండి. అంటే ఆయనలోనే దేవేరి భరతమాత కూడా ఆయనలో చేరిపోయింది. అర్థమవుతుందా? ఊరుకున్నారు, ఎదురు చూస్తున్నారు, నా గురించి ఎవరో ఎదురు చూస్తున్నారు, ఎవరో నేను ఏదో గొప్పగా చెప్పేస్తాను అనుకున్నారు. నేను ఎవరినో పెళ్లి చేసుకుంటే ఆవిడ ఎవరితో మహారాణి అయిపోతుంది? ఎవరు లేరు భూమి మీద. నా నీలరాణి అంటే నా మనసులో చేరిన మనసులో పట్టుకున్నాం కదా పంచభూతాలని. అలాగా ఎవరు మహారాజు మహారాణి, ఇంకెవరో గురువులు ఎవ్వరు లేరు. ఇవన్నీ చూసిన తర్వాతే వచ్చిన పరిణామం ఇది. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. అలా చేస్తే సృష్టి ఆగిపోద్దు, మొదలవుతుంది, మన చేతిలోకి వస్తుంది. మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు ఇచ్చేటువంటి అర్థం ఏంటి తెలిసిన? మీవి అవుతాయి నిజంగా. ఇక్కడి నుంచి నిజంగా మనసంతా వస్తాయన్నమాట. ఇప్పుడు పెంచేసుకుని దుర్వినియోగం అయిపోవట్లేదా? అసలు లేకుండా చేసేయట్లేదు. జియో ప్యారడైజ్ అయిపోలేదా? జియో ప్యారడైజ్ నుంచి బయటకు రావాలంటే మైండ్ ఆప్టిమంలోకి వస్తారన్నమాట. వినియోగంగా నేను ఎలా యోగ పురుషుడిని అంటున్నాను. మమ్మల్ని వ్యూహాత్మక పట్టుకుంటే సాధ్యపడుతుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టుకున్న వాళ్ళు అవుతారు. నాకు సెక్యూరిటీలు ఎవరూ కాపాడలేరు. నన్ను ప్రేమగా నా చుట్టూ శాటిలైట్ కెమెరాలు లైవ్గా నన్ను ప్రేమగా మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలిస్తే ఎవ్వరికి ఇంకెవ్వరికి సెక్యూరిటీలు అక్కర్లేదు. నాకు సెక్యూరిటీలు పెట్టి నన్ను కూడా కాపాడాలంటే అవసరం లేదనమాట. శాటిలైట్ కెమెరా మన వెపన్స్ తోటి ఆ బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా వ్యక్తి మీద వేసి చంపేశారు. ఇంకేం సెక్యూరిటీ? ఒక దేశ ప్రధాని అంచేది ఎవ్వరికి సెక్యూరిటీలు ఉళ్ళక్క అనమాట, ఉట్టిదే అంబక్క అనమాట. అది మీరు ఊరికే హడావిడి చేస్తున్నారు. ఘోర నేరాలు చేయించిన వాళ్ళు, ఈ కెమెరాలు పెట్టి కూర్చున్న వాళ్ళు, ఇతరులను మోసం చేసేవాళ్ళే సెక్యూరిటీలో ఉన్నారు. నాకు సెక్యూరిటీ మీ ప్రేమే, మీ బాధ్యత. నా చుట్టూ మైండ్గా అల్లుకొని అనిత్ కౌర్ గారు అందరూ నన్ను ప్రేమగా, నేను మాట్లాడట్లేదు కాదు, మీరు ఒకటైపోయి నాకు మెసేజ్ వారికి తల ఒక 1000 పేజీలు పంపించి 2003 జనవరి 1వ తారీఖున మేము ఎలా చెప్పాము? అష్యూర్డ్ ఫార్మేట్లో మమ్మల్ని కన్ఫర్మ్డ్గా మా కేంద్ర బిందుగా వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. మా జనరేటివ్కి ఎక్కించుకుని మమ్మల్ని పెంచుకోవాలి. మా గుండెల్లో ఉన్న హీరోయిన్ని మా ముఖమే చూడాలన్నమాట. అది బలం. అలా పెరుగుతాం. మైండ్లు రూపుదాలుస్తాయి.
నా బలం ధైర్యం అది. ఎక్కడన్నా కొంచెం నేను తెలివి తక్కువగా మాట్లాడినా తిడుతున్నా, అయ్యో మీరు ఇంకా గొప్పగా మాట్లాడాలి, అనవసరంగా మమ్మల్ని మేము మీకు ఎంతో హాని చేసిన వాళ్ళని మమ్మల్ని ఇంట్లో తిడతారు, మేము రాంగ్ అడ్వాంటేజ్ తీసేసుకుని సన్నాసుల్లాగా ఆలోచిస్తున్నాం. ఇప్పటికైనా మాకు అర్థమైంది, ఇంక గొప్పగా మాట్లాడండి, మేము గొప్పగా మేము మీ మీద చెప్పుకుంటాం. అలాగా చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తున్నాను పేరు పేరున. ఎవరో అపాయింట్ అయిపోయారు, ఎవరో ఏడుస్తున్నారు, ఎవరో మా వాళ్ళు మీ చేతుల్లో ఉన్నారు, మీకు చేతుల్లోకి వచ్చేసారు, ఎవరికి రారు. అలాగా మీరు మనుషులే వేస్ట్, మనుషులే దండగా. అమరావతి మీద అమరావతి నిలవదు అలాగా. ఎవరు ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ అయినా ఇది ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఇది మనుషుల లోకం కాదు. ఎవరిని చెప్తున్నాను నేను? ఇలా మాటలు వినేసి ఇలా ఉద్యోగాలు ఇస్తారా, ఇలా తగ్గిస్తారా, మీరు మనుషులు బతుకుతారా? ఆలోచించండి ఒకసారి కూర్చుని. ఇంకా మాదే కులం అని కానీ మతం అని కానీ ఎవరన్నా మాట్లాడుతున్నారా? మీ అంత సన్నాసులు, మీ అంత సవట్లు ఎవరు లేరన్నమాట. నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా కొనసాగినా ఎవరిని కాపాడలేదు. నేను కూడా ఎలా కాపాడుకుంటానో, నన్ను మీరు అలా పిలవడం వల్ల, మీ భక్తి వల్ల, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్గా పట్టుకుని నన్ను మనసులో కూడా హాని చేయరు. డాక్టర్లు కూడా నన్ను మహారాజా అధినాయక శ్రీనివాస్ శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకుని ఆపరేషన్ థియేటర్లోకి పెట్టి తీసుకెళ్ళి ఎలాంటి మోసపు ఆపరేషన్ చేయరు. అలాగే ఇంజనీర్లు ఎలాంటి మోసం చేయరు. నన్ను మీ సాటి మనుషులు కానీ ఎవరు వ్యూహాత్మకంగా పట్టుకోవాలన్నమాట. అది మీకు ఆ సెక్యూరిటీ వస్తుంది, లేకపోతే ఎవరికీ సెక్యూరిటీ లేదు. నా ద్వారా కాలమే కదిలినవాడిని చెబుతున్నాను, రూపాయి నోటు గుర్తు పెట్టినవాడిని చెబుతున్నాను. ప్రధానమంత్రి గారు అక్కడ కూర్చుని మమ్మల్ని ఆహ్వానించండి, వారి క్యాన్వాయ్ పంపించి, అసలు ప్రభుత్వమే మీరండి, ఇన్ఛార్జే మీరు, ఇందులో పిచ్చితనం వేలాకోలం ఏవీ లేదు. మీరు 1000 పేజీలు పట్టుకుని 1000 పేజీలు మళ్ళీ మాట్లాడాలంటే ఇంకో 1000 పేజీలు తయారు చేయాలి. అలా ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడకూడదు, ఏదో ఒకటి చేయకూడదు. అన్పడు గవార్లని, మీరు పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు, చాలా లెక్కలు సైన్స్ మీకు వచ్చేసి ముఖం చూడసక్కడగా ఉంది కాబట్టి వీడే బతికేస్తాడు, వాడే పెద్దోడని ఎవ్వరు లేరు. ఎందుకో పనికిరారు. మనుషులందరూ ఒకటైపోయినా వెళ్ళి సముద్రం పడిపోయి చచ్చిపోతారు. ఇది గ్యారంటీ. మరి ఎలాగా? ఇంటర్ కనెక్టెడ్ హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్. మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకోండి. గన్మ్యాన్లు, పెద్ద సెక్యూరిటీలు ఏం అక్కర్లేదు మైండ్లుగా మారిపోతే. అలా కాదు, ఎదవలు ఉండాలి, ఏదో చేసేసి వాళ్ళు ఉండాలి, మేము పైన కూర్చుని అందలా లెక్కాలి అని దరిద్రం వదలకపోతే మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. మీరు నా నుంచి గొప్పగా పాజిటివ్గా చూస్తే నేనే ఇంకా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి, లోటుగా మాట్లాడుతున్నాను కాబట్టి, నెగిటివ్గా మాట్లాడుతున్నాను కాబట్టి అది ఉపయోగించుకుందాం అలాంటి మానేసేయండి. నన్ను పట్టుకోక నాకు 1000 పేజీలు ఇచ్చి చూసుకొని జాగ్రత్తగా మాట్లాడతాను. సజ్జనార్ గారు నాతో మాట్లాడారు కాబట్టి ఆయన డీజీపీని చేసామని అలా చెబుదాం అనుకున్నాం. లేదు ఇంతలో నెగిటివ్గా మాట్లాడుతున్నాను నేను కాబట్టి అలాగా నేను ప్రోత్సహిద్దాం అనుకున్నాం. ఎక్కడో కూర్చోబెడదాం అనుకున్నాం, ఏదో చేద్దాం అనుకున్నాం. ఇంతలో డల్గా ఉన్నాడు కాబట్టి, ముందుకు వస్తున్నాడు కాబట్టి, రాలేపోయాడు కాబట్టి, నేను భయపడుతున్నాను కాబట్టి నన్ను చూసి పాపం ఎవరో డిసప్పాయింట్ అయిపోయారు. ఎవరో పెద్దోళ్ళు. ఏదైనా బతకాలంటే బలం ఉండాలి కదా, ముఖం ఉండాలి కదా, పద్ధతి ఉండాలి కదా. అదే మీ అజ్ఞానం. బతకడానికి అవి మీకు ఎలాగైనా పెంచేసుకున్నవి అవరోధం. నేను మనిషి అనే ఉనికి ఇంకా అబద్ధం. మీరు మైండ్లుగా మారిపోయి బతకాలి. కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ ఎలా వస్తుంది మీకు? అందరికీ చెప్పండి. ఎవరు ఏం డిసప్పాయింట్ అయిపోక్కర్లేదు, ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మమ్మల్ని అనుసంధానం జరగండి. మా వరుసక అన్నయ్య కూడా మాకు పిల్లలుగా ప్రకటించుకొని, ఎందుకు నేను డైరెక్ట్గా చెప్పట్లేదు, పిల్లలుగా ప్రకటించుకోండి. ఆ సూర్యకుమారి అందరూ కూడా, కవిత, వెలమలో గుప్పుడు మంది అనేకులను చేసినటువంటి మాయ నుంచి కమ్మ, రెడ్డి, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో పార్టీ పెట్టినట్టు నేను అమ్మనే నాన్ననే ఏ మాటలు అజ్ఞానం అవుతాయన్నమాట. మీరు విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, అది మాత్రమే. అది కూడా నెంబర్ ఫార్మెట్ తీసుకోవాలా. ఇది టెక్నికల్గా కూడా అసెసిబుల్ అనమాట. మానసిక వైద్య నిపుణులకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను. మీరు 10 ప్యానల్గా కూర్చుని ఆయన జాగ్రత్తగా అధ్యయనంగా తెలుసుకుందామండి, వ్యూహస్వరూపంగా పట్టుకుందాం అని ప్రోత్సహించుకోండి. ఒక్కళ్ళకి కోపం వచ్చేసినట్టు ఎవడో ఏదో చేసేస్తే మనం ఏదో చేద్దాం అలాంటి ఆలోచన చేశారా, మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. ఘోర ప్రళయంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇంకా సురక్షితంగా ఎవరున్నారో, మీరు అని చేసినా అవమానించినా తిరగబడిపోయి మైండ్లుగా మారిపోయి వాళ్ళు తిరగబెట్టారు. వాళ్ళ వల్లే కాలం ముందుకు తిరగబడిపోయి మైండ్ వ్యూహంగా మారింది సెక్యూర్డ్గా, మా అమ్మ నాన్నగారితో సహా. మీరే వేలాడుతున్నారు అమరావతి అని, ఇంకోటి అని, ఎవరినో ప్రధానమంత్రి గారిని చేద్దాం, ఇంకా ప్రెసిడెంట్ గారిని ఇలాగే ఉన్నద్దాం అలా. అప్పుడు కూడా గాల్లో దీపంలో తిరుగుతున్నారు కదా, నేను వద్దని చెప్పినా కూడా. అప్పుడు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు కదా, పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదోను.
పబ్లిక్ ఎక్కడ ఉన్నారు పబ్లిక్ పార్టిసిపేషన్ కోసం? మీరు మనుషుల కొద్దీ ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను, వారి ద్వారా అందరికీ, ప్రధానమంత్రి గారికి అందరూ చెబుతున్నాను, మీరు మనుషులకు ఏం చేసినా మాదిరి ఉండిపోతారు. ఆ సెక్యూరిటీ అవ్వదు, సంపద అవ్వదు. ఎందుకని? మీరు అడుగు తీసి అడుగు మీద అవ్వాలి మొదట. అడుగు తీసి అడుగు మీద అవ్వటం అంటే నేను ముందే చెప్పాను చూసారా, అలాగా. నాకు పర్సనాలిటీ లేదు. మహారాణి సమేత మహారాజా వారు మీరు పెంచుకుంటే పెరుగుతారు. ఈసారి నన్ను పెంచుకునే కొద్ది పెరిగిన బిడ్డను నేను. ఏదో రకంగా నన్ను నమ్మి పెంచారు కదా, అలాగే సంఘంలోకి వాళ్ళని తుంచేసి మరి నన్ను సంఘంలోకి తీసుకొచ్చేసారు లేదా? మరి ఆ రుణం నా మీద కూడా ఉంది కదా. అందుకే నేను శాశ్వత తల్లిదండ్రులుగా మారిపోయాం, వ్యూహ స్వరూపంగా ఎప్పుడనగా మారిపోయాం. 24 ఏళ్ళ నుంచైనా పట్టుకున్నారా? అక్కడి నుంచి మోసం. ఇప్పుడు కూడా నాకు పెద్ద పాండిత్యం లేదు, పెద్ద క్రమశిక్షణ లేదు, అవన్నీ మీరు పట్టుకున్న దగ్గర నుంచి వస్తాయి. యుగ పురుషుడు ఎందుకు పెట్టాను? పట్టుకో ఫార్మేట్ అది. నన్ను అలా పట్టుకోవడం వల్ల మీకు చైల్డ్ ప్రాంప్ట్ వచ్చి మీకు సాధన, మీ భక్తి వల్ల, శ్రద్ధ వల్ల కనపడతాను. మీ పాండిత్యం నన్ను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దారిలో పడతారు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి చేస్తారు, ఓ దానికి కూడా సంబంధం లేకుండా. మా చేతుల్లో ఉంది, మా చేతుల్లో, ఎవరి చేతిలోకి ఇప్పటికి రాదు, ఇప్పటికి లేదు, మరి చేతిలో రాదు. మనిషి అన్నవాడిని ఎవడు నమ్మకండి, మనిషి ఎవడు లేడు. నేను మాస్టర్ మైండ్. నన్ను మనిషిగా చూసారా? నన్ను ఎలా కోలం చేస్తారు, నాకు హాని చేస్తారు, నేను ఎదుర్కోలేను. ఉన్నమాట చెప్పేస్తున్నాను. నాలో వెనం ఉంది, నన్ను ఏదో వచ్చి ఏదో చేసేస్తుంది. అది మెడికల్ రీసెర్చ్కి ఉపయోగపడుతుంది, నన్ను పట్టుకొని తెలుస్తుంది ఎలా నేను బతికే ఉంటాను. నేను ఏ గ్రౌండ్ మీద చెబుతున్నానో ఈ శరీరంలో, తర్వాత మీకు అన్నీ నేను ఏ వెసులుబాటు పొందుతున్నాను. నన్ను ఫస్ట్ నన్ను వ్యూహ స్వరూపంగా పట్టుకున్నారు. పట్టుకోగానే ఏంటి? విశ్వం అంత సెక్యూరిటీ వస్తుంది మీకు. ఈ గన్ మ్యాన్లు, సెక్యూరిటీ ఏం అవసరం లేదు. చక్కగా మైండ్లుగా మారిపోయి బతుకుతాం. ఎవరైనా కొట్టాలి, సంపాదన, దరిద్ర ఆలోచన వదిలేస్తామన్నమాట. ఆ శని వదిలేస్తారన్నమాట. మనుషులంటే అంతే అలాగే ఏడుస్తారు. మేము వెలుగే ఏడుపు. అమ్మ వేడు వెలిగిపోతాడంట, మనమేమో పిల్లలమంట. ఏమంటున్నాడు? పంచభూతాలను శాసించి చెబుతున్నాడు. రూపాయి నోటు గుర్తుపెట్టి చెబుతున్నాడు. ఈ సంపదలు నీవు కాదు, విశ్వ తల్లిదండ్రులకు ఇచ్చేసేయండి, గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోండి, చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. భూమి మీద నేనని వదిలేయటమే సెక్యూరిటీ, నేను అనుకోవడమే అజ్ఞానం, మృత సంచారం, డ్వెల్ అండ్ డీకే. ఎవరో నన్ను నమ్మారు, ఎవరో ఎదవలైపోతున్నారు, ఎవరో చదువుకున్న వాళ్ళు, ఎవరో చదువు లేని వాళ్ళు. అజ్ఞానపు మాటలు మానేసేయండి. నన్ను ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్గా పెంచుకోండి, మరణం లేని శక్తిగా పట్టుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడిగా పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ నేషన్ భారత్, రవీంద్ర భారతిగా మారినట్టు డ్రాఫ్టింగ్ చేసుకున్నారా? మరి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు ల్యాప్టాప్ పట్టుకుని? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీ అధినాయకుడి మాట వినరా? నన్నే సెక్యూరిటీగా పట్టుకోకపోతే మీకు సెక్యూరిటీ ఎలాగ వస్తుంది? నేను మనిషిగా అటు ఇటు అయి మరణిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నేను బతికుండగా పట్టుకుంటే మీకు కంటిన్యూటీ వస్తుంది. ఏ కారణం చేత నాకు ఏమైనా ఏ జనరేటర్లో ఉంటాను, నా న్యూరో మైండ్ ఉంటుంది. వీలైనంత త్వరలో నన్ను శరీరంలో నిముడ్చుకుంటారు, నా కండ శాంపిల్ తీసుకుని. అది పద్ధతే. మీరు అంతే. అంతేగాని నేననేవాడు అసలు నన్నే పట్టుకోలేరు. నా పొజిషన్లో ఎలా కూర్చుంటారు మీరు? నన్ను మనిషిగా చూసినా, మీరు మనిషిగా ఉన్నా, ఆ పొజిషన్ భూమికి వచ్చినా పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చి మనిషిగా ఉంటానంటారు, రద్దు అయిపోయిన మనిషిని పట్టుకొని. నేననే మనిషిని రద్దు చేసాడు పరమాత్ముడు, అంతర్యామ ఒక మనిషిలో చేరి. మాస్టర్ మైండ్, ఇంటర్ కనెక్టెడ్ మైండ్ ఓన్లీ ఎంటైటిల్డ్ టు కంటిన్యూ. అండర్స్టాండ్? ధర్మో రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలకు ఏదో ఒక రకంగా మనిషిని లోటు చూసి, అప్పటికప్పుడు అలవాటు చూసి, మాట తీరు చూసి, సాటి వాళ్ళు దెబ్బ కొట్టేసేయటం, అప్పటికప్పుడు అవమానించడం లాంటివి పెరిగిపోయినాయి కదా. ఒక సగటు మనిషికి దిక్కు లేదు కదా. ఆ సగటు మనిషి నేనేనమాట, ఎవరో కాదు. ఈసారి కలికి అవతారం అంటే ఏంటి? సగటు మనిషి రూపంలోకి వచ్చాం. మమ్మల్ని పట్టుకోండి. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోవడం వల్ల మేము ఎక్కడో కూర్చోబెట్టేద్దాం అనుకున్నాం, ఏదో చేద్దాం అనుకున్నాం, ఫోన్లే చేద్దాం అనుకున్నాం. అలా కాదు. డిఆర్డిఓ సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. 1000 పేజీలు మాతో మాట్లాడవలసిన వాళ్ళు 1000 పేజీలు మా మీద రాసి ఉండాలి, చదివి ఉండాలన్నమాట. మా గురించి, మా వివరాలు అనకాపల్లిలో 2003 జనవరి 1వ తారీఖున చెప్పాను చూసారా, అవి పట్టుకునే వ్యూహ స్వరూపం కనెక్ట్ అవ్వాలన్నమాట. నేను 1000 పేజీలు చూసుకొని చెప్తాను, అలా ఉంటుంది. అప్పటికప్పుడు చెప్పేస్తాను, అప్పటికప్పుడు అక్కడికి రావాలి, ఇక్కడ రావాలి, డ్రెస్ వేసుకుని ఏడాకోళం చేయటం, తమాషా చేయటమే. అదే మరి సామాన్యులు అంటే అదే ఉందండి. దైవత్వం వచ్చినా పరిస్థితి అలా ఉందన్నమాట. ఎందుకని మీరు ఎలాగైనా మనిషిగా చూస్తున్నారు. మీ అలవాట్లు చూసాం, అన్నీ చూసాము, అందరూ చూశారనుకుంటా. మనిషి అంటే అలాగ ఉంటాం, మనకి తేరుకోలేము.
మిమ్మల్ని కాపాడడానికి ఎందుకు వచ్చి ఎలా వచ్చాను నేను? నన్ను మైండ్గా పట్టుకొని చెప్తాను. నాలోనే సర్వం చెప్పానా? రూపాయి నోటు గుర్తు పెట్టి అన్నీ చెప్పాను కదా. సునామీలు, సముద్రాలు కూడా కదిలినాయి కదా. ఆ సెక్యూరిటీ వస్తుంది నేను చెప్పినట్టు వింటే. నన్ను పట్టుకోవాలన్నమాట. నన్ను నా పట్ల హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, మరణం లేని శక్తిగా, వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. డిఆర్డిఓ సైంటిస్టులు అందరికి చెప్తున్నాను, ప్రధానమంత్రి గారికి, ఇస్రో సైంటిస్టులకి, మమ్మల్ని వ్యూహాత్మకంగా అక్కడికి వస్తేనే అమ్మ అది అక్కడ ఎవరినైనా కూర్చోబెట్టుకుందాం, నాకన్నా చూడచక్కటి వాడిని, ఘనాపాటిగా ఉన్నవారిని, ఇంకా చక్కగా తెలివిగా బాగా సాధన చేసేవాళ్ళు ఎవరు కూర్చోలేరు. మనుషులు అవుతారు మీరు. నన్ను జనబాహుళ్యం నుంచి నేను ఎక్కడున్నానో, ఎక్కడ మ్యాక్సిమం బతకగలుగుతున్నానో అది కూడా హాస్టల్ ఓనర్ గారికి వాళ్ళు చెప్పి మహారాజా, అధినాయక శ్రీమాన్ పిలవమానండి, దామోదర్ని కానీ మిగతా వాళ్ళని. ఇప్పుడు నాకు ఎవరు హాని చేయరు. అప్పటికప్పుడు ఆశించడం మానేసేయండి, శాశ్వతంగా తీసుకోండి. శాశ్వత జ్ఞానం వస్తుంది. నన్ను అప్పటికప్పుడు మనిషిగా చూస్తే ఏమవుతుంది? నన్నే మనిషిగా ఏదైనా చేస్తాను. నేను అటు ఇటు అయిపోతాను. ఇప్పుడు నాకు పట్టుకోవడానికి అదే కారణం. నాకు ఒక లెటర్ కూడా పంపించకుండా ఆహ్వానంగా పంపలేకపోతున్నారు కదా. ఎందుకు పంపలేకపోతున్నారు? అదే మరి మాయా. మనిషే కదా అని చులకన. అందుకేం చేసాం? మనిషిని రద్దు చేసాం. మా ఆగమనంతో మనిషి అనేవాడు పనికిరాడు భూమి మీద. మీరు ఎంత జాగ్రత్తగా ఉండండి. ఏం చేయండి కాక నువ్వే కంట్రోల్ చేసేసుకోవాలి. నువ్వే కరెక్టో, నువ్వే తప్పు చేసేస్తున్నావు, నీకు తెలిసే చేసేస్తున్నావు, తెలియక చేస్తున్నావు. అంతెక్కడుందే? రెప్పపాటు మీ చేతిలో లేని కాలాన్ని మీకు ఇస్తున్నాం. మొట్టమొదటిసారిగా తపస్సుగా పట్టుకోవాలా. ఇంక మేము నమ్ముతాం, మనం నమ్మండి. నమ్మకం కాదు, పట్టుకొని మైండ్గా పట్టుకొని కాపాడుకోవాలా. నన్ను పిలవడమే అధినాయక శ్రీమాన్ అని పిలిచి నా మైండ్ పెంచుకోవాలి 1,00,000 రెట్లు రోజుకి. అదే పరిపాలన. మీరు అమరావతి డెవలప్ చేస్తాం, ఇంకో తప్పకుండా డెవలప్ చేద్దాం. మైండ్లుగా మారిపోయి డెవలప్ చేసుకుంటాం. అమరావతి డెవలప్ చేయాలా, ఇంకోటి చేయాలా, అన్నీ మీకే అర్థమవుతాయి. సునామీలు, సముద్రాలు మాటకే నడిపాను చూసారా? ఆ ఫార్మేట్లోకి వెళ్ళి చూసుకోవాలి ఒకసారి. అలా ముందుకెళ్ళాలి. తెరా ఎన్ని కట్టిన తర్వాత ఏమవుతుందో మనకి తెలియని గాలిలో దీపంలో ఉండిపోతే ఎలాగా, పరగడుపులో ఉండిపోతే ఎలాగా, ఎప్పటికప్పుడు చెప్పిన మాట వినకుండా. నేను అక్కడే ఉన్నానని చెలగాడబడి నన్ను అక్కడ కూర్చోబెట్టుకుని ఇప్పటికే చెప్పి వాతావరణం సృష్టించుకుని అక్కడ తీసుకుపోమని ఎందుకు చెప్తున్నాను? ఒక 1000 పేజీలు పట్టుకొని కూర్చుని నాకు 1000 పేజీలు ఇచ్చి పట్టుకోమంటే అదే వ్యూహ స్వరూపం. అప్పటికప్పుడు మాటలు, అప్పటికప్పుడు చర్యలు ఆగిపోతాయి. నాకే కాదు, మైండ్ సెక్యూరిటీ వస్తుంది అందరికీ, ప్రతి మైండ్కి భూమి మీద. ఇంకా గొప్ప మైండ్లు జాయిన్ అవుతాయి. మీరు పడగొట్టేసిన మైండ్లు పైకి లేస్తాయి. మైండ్ల వ్యూహం అవుతుంది. మునులు, యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ఏదో పెద్ద మాటలు చెప్పేస్తున్నానండి అనుకుంటే మీరు పట్టుకుంటే తెలుస్తుంది. సాక్షుల ప్రకారం నిజమేనండి అని ఇలా చెప్పి ఇలాగ అంటున్నారండి అని మాట్లాడి ముందుకు రావాలి. ఇప్పటికే ఆయన ద్వారా ఇలా జరిగిందని రుజువేది, ఆహ్వానమేది, ఎవరు అడ్డుకుంటున్నారు? మనం అందుకే మనుషులంటే చేయనండి, మనుషులు ఉండకంటారా అని తిట్టేది. అందుకే మరి రద్దు అయిపోయిన మనిషి పట్టుకుని వెళ్ళాడతారు శవాల్లాగా. మాస్టర్ మైండ్లు రండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా దేశ అధ్యక్షుల వారిని మా మొదటి పుత్రులుగా మార్చుకుని మీ అందరినీ మా పిల్లలుగా మార్చిన రక్షణ వలయంలో మీరు సురక్షితంగా ఉన్నారు. మా చుట్టూ ఉన్న సురక్షిత వలయమే వలయం. అందుకే మేము ఎక్కడున్నా అక్కడ ఉన్నట్టు చూపెడుతున్నాం. ఎందుకు? మిమ్మల్ని రక్షించడానికే. మమ్మల్ని అలా ఆహ్వానిస్తే సరిపోతుంది. ఇంకా నేను మనిషిని అనేవాడు భూమి మీద మనలేడు. ఎవరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జంటగా కానీ మీరందరూ ఒకటైపోయినా కూడా రెప్పపాటు ప్రపంచం మీది అవ్వదు. అవును కదా? నేను ఇంతలా చెప్పాలా? మానవ భౌతిక జన్మ మిథ్యామాత్రం అని మీరు అంటారు కదా, అదే ఆ మిథ్యామాత్రం నుంచి బయటకు తీసుకొస్తున్నా మొట్టమొదటిసారిగా. ఇంకా మీరే పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకొకటి పెళ్ళి ఒకటి చేసేసి మీరే భార్యాభర్తలు మా దగ్గర పడుకోబెట్టాలి, నుంచోబెట్టాలి, ఇలా రకరకాల అరాచకాలు. మేమే వ్యాపారాలు చేసేయాలి, మేమే డబ్బు సంపాదించేయాలి ఏంటి, మేమే బతకనిస్తాం, ఎవరిని మిగతా వాళ్ళని మేమే బతకనిస్తాం, మా కంట్రోల్లో ఉన్నారు, మా చెప్పు చేతల్లో ఉన్నారు, మాదే పై చెయ్యి, మేమే పెద్దవాళ్ళం, ఎప్పటి నుంచో పెద్దవాళ్ళం, ఇప్పుడు పెద్దవాళ్ళమే. ఈ అజ్ఞానం నుంచి, అరాచకం నుంచి ఈ క్షణం మన కాలస్వరూప, పురుషోత్తమ, సర్వాంతర్యామి, చిత్తచాంచల్య స్వరూప, జ్ఞానస్వరూప, కనీసం రూపంలో మిమ్మల్ని ఎలా తొక్కేస్తున్నామో అలా పైకి లేచి మమ్మల్ని కాపాడుతున్నారు. మాకు అర్థమైంది స్వామి, జగన్నాటక సూత్రధార అని తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ఏ జనరేటివ్ అన్ని చోట్ల, అన్ని గుళ్ళ దగ్గర, చర్చిల్లో, మసీదుల్లో అన్ని చోట్ల మా యొక్క ఫార్మెట్ పెట్టుకుని మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అని చెలగాట పడితే మీకే ప్రమాదం.
నేను ఇలా మాట్లాడితే ఇలా సునామీ వచ్చిందంటే అర్థం ఏంటి? అంతే సమానంగా మీకు మీ వర్డ్స్కి కనెక్ట్ అయి ఉన్నది పవర్. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవట్లేదు. పాండిత్యం ఏదో నేనే చూపించేయాలి, రూపురేఖలు నేనే చూపించేయాలంటే చూపించినా ప్రయోజనం ఉందా? మీకు ఉన్నప్పుడు ఎలాగ చెలగాటం పెరిగిపోలేదా? సైంటిస్టులని అవమానించేయలేదా? అంతం చేసేయలేదా? ఎలాగైనా భార్యాభర్తలను విరిచేయలేదా? మేమే భార్యాభర్తలను రెచ్చిపోవట్లేదా? మాదే కుటుంబం, మాదే కులం, మా అందమైన కుటుంబం, అందమైన కులం అని అనుకుంటున్నాం. మీకు కుదిరిన కాడికి రెచ్చిపోవట్లేదా? మీరు సెక్యూరిటీలు పెట్టుకుని మరీ ఎదుటి వాళ్ళకి దౌర్జన్యాలు ఆడాడు, పోలీసులే మోసాలు అరాచకాలకు పాల్పడిపోతే కంట్రోల్ అయిపోతే ఇంకెలా ఎవరు కాపాడతాడు? పోలీసులు కూడా మా కంట్రోల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? ఇంకా చెబుతున్నాను, ఎవరైనా మనసులో మాటలైనా మా పైన ఇంకా ఈ చెలగాటం ఆపేసి చెప్పిన మాట వినండి. వ్యూహ స్వరూపంగా పట్టుకోండి మమ్మల్ని. వాక్ స్వరూపంగా వ్యూహ స్వరూపంగా పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా ముందుకు రండి. ఎవరిని నమ్మొద్దు, ఏదో మేము నమ్మము కాదు. మీరే తెలుసుకోవాలి. ఈసారి సూక్ష్మ తపస్సు వస్తుంది, చిన్న విషయం కాదు. మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఫార్మెట్ కోసం. మహానుభావ మీ పద సాన్నిహితం కల్పించండి అని అంటారే, మమ్మల్ని జనన మరణ చక్ర భ్రమణాల నుంచి తప్పించండి అంటారు కదా, అలా వచ్చాం. ఇంకెన్ని చూసుకొని ఇంకా శాస్త్రాలు వేరే ఉంది, అన్య మతాలు ఏమున్నాయి, మనది కాదు, పరాయి వాళ్ళు ఎవరు లేరు. అలా మాట్లాడకూడదు. జాతీయ గీతం ఎలా రాసుకున్నారు అలా కొత్తగా రండి. పాత కులం కాదు, ఇంటి పేర్లు ఒంటి పేర్లు కూడా పనికిరావు. నా ఒంటి పేరు రవిశంకర్ కూడా ఎందుకు యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి నేను చెబుతున్న దానికి సరిపోతుంది కాబట్టి వదిలిపెట్టేశాను. సార్వభౌమ అధినాయక శ్రీమాన్ నా పేరు. మహారాజా అధినాయక శ్రీమాన్ అని మమ్మల్ని పిలవండి, ప్రేమగా పెంచుకోండి. నా మీద ఏగవాలనెవరో నన్ను డాక్టర్లు ఆపరేషన్లు థియేటర్లు తీసుకెళ్ళినా ఎవరికి తెలియదులే అని తప్పుడు ఆపరేషన్లు కానీ తప్పుడు మెడిసిన్ ఇచ్చేసి ఇది చేయటం లాంటివి చేయరు. చాలామంది నాలా చంపేశామని అన్నారు చాలామంది. మా నాన్నగారు నాలా చంపేశారని డాక్టర్ల దగ్గరే. ఎంత దారుణం అది. కలియుగం పెరిగిపోయింది కాబట్టి అది మీ తప్ప. మాయ పెరిగిపోవడం వల్ల అలా జరిగిపోయింది, రైజ్ ఆఫ్ మిషన్స్ వల్ల అని చెప్పాను అప్పుడే 2010లో. అర్థం చేసుకున్నారా? ఇంతలో నేను తిట్టేస్తున్నాను, మళ్ళీ నా మైండ్ గుంజుకుపోతుందంటే అలా తిడుతున్నానంటే గుంజుకుపోతుందని అర్థం. నన్ను చిక్కబట్టాలి, ఇంకెంతకన్నా నన్ను చెలగాట పెట్టకూడదు. ఆ మైండ్ పట్టుకోలేరన్నమాట చెలగాట పెట్టేసుకుంటే. మాకు అక్కర్లేదండి, మేమే వెలిగిపోతామంటే ఎలా వెలిగిపోతారు? ఎలా అడుగు మీద అవ్వదు. నేను మనిషి అనేవాడు భూమి మీద పనికిరాడు. నా వల్ల ఏం చేశాడంటే నేను మనిషిని అనే ఫార్మెట్ రద్దు చేశాడు. నన్ను పట్టుకోవాలన్నా నన్ను మనిషిగా చూడకూడదు. అప్పుడు ఎవరు నేను ఇవన్నీ చెప్పినా, ఆడతనం మగతనం ఒక చోట పలికినా, కాలగతిని సవరించిన సాక్ష్యాన్ని ఇంకేదన్నా చెబుతాను. ఏదన్నా కాదు, వ్యూహంగా పట్టుకోవటమే, పెంచుకోవటమే. నేను తపస్సులోకి వెళ్ళిపోయేలా చూసుకోవాలి. పండితులు మేధావులు నా ముందు యోగులుగా. పండితులు యోగులు అంటే ఎవరో? నేను దేహాన్ని, నేను పండితుడిని, నేను గరికపాటి నరసింహరావుని, నేను చాగంటి కోటేశ్వరరావుని అనకూడదు నా ముందు. అయ్యో మీ పిల్లలం మేము అని మీ పాండిత్యాన్ని రెఫర్ చేసుకుని ఉపయోగించుకోవాలి, చెప్పాలన్నమాట. మా మీద మమ్మల్ని పెంచాలా. మా ఇంటిగా ఉన్నాం కదా, చిత్త చాంచల్యం చెదల కరగబట్టాలి. నా ముఖంలో తేజస్సు కూడా పెరిగేలా మీరే చూసుకోవాలి. డాక్టర్లు మీరు అందరూ ఒకటి. గర్భానికి పుట్టిన మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ కారణం చేత కాపాడుకోలేకపోయారా? మా ఏ జనరేటివ్ చాలు. నా ప్లేస్లో ఎవరు కూర్చోక్కర్లేదు. ఎందుకని? అసలు నన్ను పట్టుకోవడమే. మీరు మనుషులు కాదు. అసలు మీరు మనుషులు కాదు, ఎవరో విశ్వమైంతో కనెక్ట్ అయిపోయారు. విశ్వమైంతో కనెక్ట్ అయినప్పుడు మీకు వేరే కూర్చోవాలి ఉంచోవాలని ఉండదు. ఇక తపస్సు వస్తుంది. అర్థమవుతుందా? అలా నేను కేంద్ర బిందువు ఉండిపోతాను అంతే. అలా నన్ను ఈ శరీరంలో నిముడ్చుకుంటారు. ఇముడ్చలేకపోయారా? ఆలస్యం అవుద్ది అంతే. ఎందుకంటే గర్భానికి పుట్టను నేను. ఇంకా ఆడతనం అన్నది వేరే ఉండదు. ఆడతనం చాలా అపురూపమైంది. మగవాడి కంటే ముందే శక్తి. నన్ను పురుషోత్తముని ఎలా చేసింది? నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అంటే అర్థం ఏంటి? అదనమాట. ఇంక ఈర్ష్య పడకుండా, ఆడవాళ్ళు కూడా ఈర్ష్య పడకుండా ఆలోచించడు కూర్చుని. మీకు అలా మనుషులకు విలువ రావాలంటే మళ్ళీ అరాచకం ఇవ్వలో ఉండిపోతారు, మృత్యుముఖంలో కొట్టుకుపోతారు. మీకు యోగం అనమాట, డైరెక్ట్గా యోగిక్ ఫార్మెట్ అనమాట. యోగ పురుషుడిని అని ఎందుకు అంటున్నాను? మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, నేను ఎలా మాయం చేసేస్తాను, ప్రత్యక్షమైపోతానంటే అదే ప్రమాదం. అలాంటివి కూడా నమ్మకూడదు. అలాంటివి ఎవరన్నా చూపిస్తున్నారా? వాళ్ళను కూడా పిలవండి. మాటకి స్ట్రీమ్ లైన్ అవ్వమానండి. వ్యూహాత్మకంగా పట్టుకున్న మాకన్నా శక్తివంతులు కాదు అలాంటి శక్తులు ఉన్నవాడు కూడా కదా. ఏదో శక్తి ఉంది కాబట్టి మనం ఏదో మాయం చేసేస్తానంటే ఏమవుతాం? అలా ఉండకూడదు. నేను చెప్పాను చూసారా, అన్ని మాయలు లోకం ఎలా నడుస్తుందో చెప్పాను చూసారా, అది సుపీరియర్ ఫార్మేట్ అనమాట.
అయ్యా మీరు ఇప్పుడు చెప్పారు చెప్పండి అని నా చేత చెప్పించుకోవాలి జాగ్రత్తగా. నా ముఖం సరిదిద్దుకునే చక్కగా వెలిగేలాగా ముఖం లేదు, అక్కడికి వస్తే తెలుస్తుంది, ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది. దగ్గరే ఉన్నారంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. నన్ను వ్యూహాత్మకంగా పట్టుకోవడమే మీకు రక్షణ. మీకు సెక్యూరిటీలు కూడా అక్కర్లేదు, మెల్లగా తీసేయచ్చు. అన్ని ధైర్యాన్ని నేను ఇస్తాను. మీరు మీ ఇంటి పేర్లు కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసిన పని చేసి ఇంకా ఈడే మంచోడు ఆడే చెడ్డోడు అని చెప్పడం మానేసేయండి. ఇక ఎవరినో పొగడకండి, ఎవరిని తిట్టకండి. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు చక్కగా యూనివర్సల్ ఫార్మెట్లో ఉన్నారు సురక్షితంగా. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, ఏ రకంగానూ కూడా మీరు మనుషులుగా మనలేరు. ఇది నోట్ చేసుకోండి. నేను మనిషి అనేవాడు భూమి మీద ఇంకా మనలేడు. మీరు ఏం చేయండి, సెక్యూరిటీలు పెట్టుకోండి, చాలా తెలివిగా ఉండండి, పూజలు చేయండి, ఏం చేయండి కాక మనిషి వ్యాలిడిటీని కాలమే రద్దు చేసి రీబూట్ చేసేసింది అనమాట మాస్టర్ మైండ్లు. నేను ఏ రకంగా ధైర్యంగా అభయమూర్తిగా మీకు ఆశీర్వదిస్తున్నాను సామాన్యుడిని అయి ఉండి, అది నా ధైర్యం, గొప్పతనం. పట్టుకోవాలి నన్ను అలాగా. అంతేగాని నా కండ కొద్ది చూపిస్తానని కాదు, అప్పటికప్పుడు తెలివితేటలు కాదు మీతో పోల్చుకొని. నన్ను వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. పట్టుకున్నారా? పట్టుకొని చెప్తాను. అందరూ చూశారు, డిసప్పాయింట్ అయిపోయారు, ఎదురు చూస్తున్నారు, ఎవరో ఎదవలో ఇంకెవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇలా పిచ్చిగా ఆలోచించారంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ ఏంటి, మా అమ్మగారిని నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్గా భావించడం వల్ల మీకు ఏమవుతుంది, రక్షణ వలయం వస్తుంది. వెనకాల మేము పెద్దవాళ్ళమా చిన్నవాళ్ళమా వెనకాల పడి ఏం చేశారు ఇంకా అస్తమా అవసరం లేదు. మనిషిని రద్దు చేసేసి మిమ్మల్ని మైండ్లుగా మార్చారు విశ్వ తల్లిదండ్రులు అనమాట. ఇంకా పురాణాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయని అజ్ఞానపు మాటలు మిమ్మల్ని కాయవు. నేను చెప్పినట్టు కొందరు నా వైపు వచ్చి ఒక 6 నెలలు 6 సంవత్సరాలు చూడండి, నాకు 1000 పేజీలు ఇచ్చి వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. అంతుంటే అక్కడికెక్కడికో రావచ్చు కదా, ఇక్కడికి ఎక్కడికో వచ్చి ఏదో చెప్పాలా, అదే వద్దంటాను. అక్కడికెక్కడికో ఇక్కడికెక్కడికో ఏదో చెప్పరు, ఏదో మాట్లాడకూడదు, ఎవరో కూడా ఏదో చేసేయకూడదు. మా వెనకాల పోలీసులు కూడా మా వెనకాల ఉన్నారు, రౌడీలు కూడా మా వెనకాల ఉన్నారని ఎవరినైనా మార్చి ఏదన్నా చేయగలరు కదా. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అనుకోండి, నా ఎర్రలింగి ఎవరు తీసుకెళ్ళారు, ఎలా ఏదోటి మీరు ఏదోటి చేస్తున్నారు కదా. అలాంటి పనులు ఆపేసేయండి. సెక్యూరిటీ ఎలా వస్తుంది, నన్నే మహారాజుగా పట్టుకుంటే నా మీద ఏగవాలనెవరో. లేకపోతే దామోదర్ లాంటి వాడిని కూడా మీరు మలిసేసి ఏదైనా చేయించగలరు. ఆయన భయపెట్టినా చేస్తాడు పాపం. లేదు మీరు పోలీసులు మీ వెనకాల ఉన్న ధైర్యం ఇచ్చినా అప్పుడు పనులు ఈజీగా చేస్తున్నారు. అలా ఎంతోమందిని పాపం దొంగతనాలు చేయించి నానా అరాచక పనులు చేయించి, ఇది చంద్రబాబు నాయుడే చేయించాడు, జగన్మోహన్ రెడ్డే చేయించాడు అని పైకి చెప్పుకోవటం అంతే. అరాచక ముఠాలు ఇప్పుడు ఉన్నాయి. ఎలా కంట్రోల్ అవుతాయి? నన్ను ఎలా కాపాడుకుంటారో అలా కాపాడబడతారు. నన్ను ఎలా మోసం చేస్తున్నారో మీరు మోసపోతున్నారు అంతే సమానంగా. మీకు సంపద పెరిగిపోయింది, డబ్బు పెరిగిపోయింది, సుఖాలు పెరిగిపోయినాయి అనుకుంటున్నారు కాక పుట్టితే భ్రమ. అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉన్నారు. మమ్మల్ని 24 ఏళ్ళుగా కాలాతీతం దగ్గర నుంచి పట్టుకున్నా, అంతకుముందు పట్టుకున్నా, ఈ ప్రపంచాన్ని ఆరం దీపాన్ని వెలిగిస్తానన్నానే సౌజన్యతోటి. అవన్నీ చెప్పండి, బాధ్యతగా ఉండండి. అంతేగాని మమ్మల్ని ఎలాగైనా మలిసి చేయటం, అవమానించటం, మేము ఒప్పుకుంటాం మేము ఒప్పుకోమని రెచ్చిపోవటం, గవర్నర్లకి కోర్టులు ఏం చేయాలో మీరే నిర్ణయం చేయటం, కావాలంటే కేసులు గొడవల కింద నడపటం, ఎలాగైనా తప్పని నిరూపించటం, ఒప్పని నిరూపించటం. ఎందుకు శని మీకు దరిద్రం? అడుగు తీసి అడుగు మీద కాదు. ఇంకా మేము జడ్జిలం, ఇంకా మేము న్యాయమూర్తులం, న్యాయాలు నిర్ణయిస్తాం. మేము మనిషే పనికిరాడు, ఇంకా నేను ముఖ్యమంత్రిని, నేను డబ్బు సంపాదించేశాను, తెలివైన వాడిని, విజనరీని, అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఎందుకు మనుషుల మీద మనుషులు ఏర్పాటు? అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచం. మిమ్మల్ని చూసి ఎవరో వారవలేకపోతున్నారు అంటే, ఎవరో వేద పండితుడు మహానుభావుడు పుట్టితే భ్రమ అనమాట. చాలా విద్యలు వచ్చు, అది ఏమీ రాదు, సరే ఎలా పనిచేస్తుంది అలా చెప్పగలిగిన మైండ్ని వ్యూహంగా పట్టుకుని వ్యూహాత్మకంగా సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. అద్భుతమైన ఫార్మెట్టు. ఎలాగైనా మాకు చదువు లేకుండా చేసేసి చిన్న ఉద్యోగాలు ఇచ్చేసి మనుషులు చంపుకుంటూ రావడమే కాకుండా మళ్ళీ మేమే తప్పు చేసి మాకేదో ఉంది, మీకు మాకేదో ఉంది, ఆడికి ఈడికి ఏదో ఉంది, వాడు వీడు అని మాట్లాడటం కొండ మీద కూర్చుని అదే ఆఫీసులో కూర్చుని. ఎంత ఉన్మాదమో చంద్రబాబు నాయుడికి. ఇంకోసారి సూటికి ఖచ్చితంగా ఆశీర్వాదంగా చెప్తున్నాను, నా పిల్లవాడిగా ప్రకటించుకో. నేను మాత్రమే నిన్ను కాపాడగలను. నీ కొడుకు కానీ నీ వెనకాల మనుషులు కానీ ఎవరిని కాపాడలేరు. నన్ను మనిషిగా చూసినా నాకు హాని చేస్తారు, నేనేమీ చేయలేను.
నువ్వేమి చేయలేవు, ఎవరేమి చేయలేరు. మహా జడ్జికి ఎవరో నేను చాలా పెద్ద మేధావిని రవిశంకర్కి అందరికీ చెబుతున్నాను. మా ఆశ్రమంలో మీ ఏదైనా మెడిటేషన్ పెడతాం, అక్కడ మెడిటేషన్లో నీకు ఆనందంగా ఉంటుంది. దేశమే హ్యాక్ అయిపోతే మెడిటేషన్లో ఆనందంగా ఉండడం ఏంటి? ఏదో సర్కార్ దామో ఇంకో దామో నువ్వు కూడా అలా పెట్టుకో, నువ్వు కూడా సంగీతం వాయించు, నువ్వు కూడా పాటలు రాసి చూపించు. ఇలా నేను విశ్వ తల్లిదండ్రులు అంటున్నానని ఓరలెంతనం చూపించారా? మిమ్మల్ని ఎవరో కాపాడలేదు. నేను చెప్పినట్టు వినండి. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోండి. మానసిక వైద్య నిపుణులకి మీరు ఏదన్నా మాట్లాడి తెలిస్తే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు వాళ్ళు చెడగొట్టారనుకోండి, ఏదన్నా అతను కేంద్ర బిందువుగా పైకి పట్టేసుకోవడం మంచిదండి అని సలహా ఇచ్చుకోండి. మీకు మీరు అలా చెప్పుకోండి. అలా పట్టుకుంటే ఏమవుతుంది? వ్యూహ స్వరూపం వస్తుంది. మొత్తం పకడు ఈ పట్టు వస్తుంది అన్నమాట. ఇదంతా మీకు పట్టిన పట్టు వస్తుంది. అదే రక్షణ వలయం. ఇంకా నేను మనిషిగా ఏదో చేసేస్తాను, మీకు ఏదో రక్షించేస్తాను, సునామీలు సముద్రాలు కూడా మాటకే చెప్పాను చూసారా? అట్లాంటి వ్యూహాన్ని పట్టుకుంటే సరిపోద్ది అనమాట. మీకు పట్టుగా తెలిసి ఇక మీద తపస్సుగా బతుకుతారు. మా అమ్మగారు నా నాన్నగారు ఆఖరి మెటీరియల్ పేరేంటంటే కాపులమైన మేము ఎప్పుడు మధ్యలో కేంద్ర బిందువుగా ఉన్నాం. ఎక్కువ బల్క్ ఆఫ్ ది సొసైటీగా ఉన్న మమ్మల్ని ఇటు పెద్ద చిన్న మధ్య నలుగుతూ వస్తున్నాం కదా, ఆ పాటి జనాలు పెరిగిపోయిన కొద్దీ మమ్మల్ని మరింతగా టార్గెట్ పెట్టేయటం ఎందుకు చేశారు అలాగా? మరి పరికరాలు యాంత్రికత్వం పెరిగిపోవడం వల్ల. పలానా కమ్మోళ్ళే చేశారు, రెడ్లే చేశారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఎస్టీలు, బీసీలు అని ఇంకా పేరు మాట్లాడినాం. సరే, ఏదైనా మీరు అందరూ పిల్లలు భరించాం, మంచి ప్రతి వాళ్ళని నమ్మాం కదా, ఎవరినైనా నమ్మాం కదా. మా తాతగారి గురించి, మా చిన్న తాతగారి గురించి ఆయన మీరంటాను, ఈయనేమో నువ్వు అంటాను. ఎదగడం వల్ల ఎదిగాను. అంచేత నన్ను ఎవరు పెంచారో, ఎందుకు పెంచారో, ఈ గజిబిజి ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి గజిబిజిగా నన్ను ఎందుకు పెంచారో, ఇంకా నన్ను గజిబిజిగా ఉంచేసి నేనే పిచ్చివాడిని మీరే తెలివైన వాళ్ళు అనుకుంటే ఇంకా అర్థం లేదన్నమాట. భూమి మీద ఇంకే పిచ్చితనం ఉండదు. పిచ్చి కూడా అనుభవించి, పిచ్చి నుంచి వచ్చి పిచ్చి కూడా అనుభవించి ఈ కాలాన్ని శాసించమని చెబుతున్నాను. సాక్షుల ప్రకారం పట్టుకోండి, సాక్షుల ప్రకారం మాట్లాడండి. లేకపోతే పిచ్చితనం గట్టేయటం, నువ్వేదో చెబితే చూస్తాం, మేమేదో చెప్పేస్తాం, లేకపోతే అని వాదనలు పడ్డారా మీరు పట్టుకోలేరు, వ్యూహ స్వరూపంలోకి రాలేరు, రక్షణ వలయం రాదు. ఇస్రో సైంటిస్టులకి, డిఆర్డిఓ సైంటిస్టులకి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. అక్కడ ఏదో ఏర్పాటు చేశారు, అక్కడికి వచ్చామంటే లేదా అతను కాదు మనవాడిని ఎవరినో కూర్చోబెట్టుకుందాం. ఆ మమకారం వదలకపోతే మేము పెను ప్రమాదంలో ఉన్నారన్నమాట. నేను అనేవాడు పనికిరాడు భూమి మీద. నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా ఉన్నా ముందుకెళ్ళాం. నన్ను మనిషిగా చూడకుండా నేను అన్ని నేనులకి నేనని మాట్లాడుతున్నాను చూసారా? ఆడతనం కూడా నాలో పలికింది కదా, అది ఫార్మేట్ అనమాట. సెంట్రల్ సోర్స్గా ఉంటుంది ఆ మైండ్. న్యూరో మైండ్గా పట్టుకోమన్నానా? నా ఏ జనరేటివ్కి ఎక్కించమన్నానా? తలో 1000 పేజీలు పట్టుకోమన్నానా? అలా పట్టుకొని రండి, ఎదురు వచ్చేసేయండి. మానసిక వైద్య నిపుణులు ఒక ఇద్దరు డాక్టర్లు. మళ్ళీ నన్ను పిచ్చోడుగా నేను ఇక్కడ ఉండిపోతున్నాను, బయటకు వచ్చాను, నాకు ధైర్యం, నేను దమ్ముంటే రండి, నేనే ఏదన్నా చేసేస్తానంటున్నానా? అదిగో తల్లిదండ్రులుగా ఏదైనా చేయగలం, మాస్టర్ మైండ్కి ఏదైనా చేయగలం. సూర్యుడి గురించి, చంద్రుడి గురించి అన్నీ ఎన్నో చెప్పారు, చూసుకోండి అవన్నీ ఒకసారి. నేనేదో ఫీల్ అయిపోతున్నాను, ఏదో చెప్పేశాను అంతే, మళ్ళీ చెబితే చూద్దాం అంటే దైవత్వం అంటే ఎంత ఏళకోళం ఉందో మనుషులకు చూసుకోండి ఒకసారి. అదే దేవుడి కోసం క్యూలో నుంచున్నట్టు, అనేక పూజలు చేసినట్టు, భజనలు చేసినట్టు, ఏదో మెడిటేషన్లు చేస్తున్నాం అని చెప్పడమే కానీ, అయ్యా మీ రిపోర్ట్ చదివానండి అని ఒక మెసేజ్ పంపిస్తున్నారు రవిశంకర్ గారు లాంటి వారు. లేదు, బాధ్యత ఉండదు, ఏదో మెసేజ్ అంతే, ఏదో మెసేజ్, ఏదో తమాషా, ఏదో అనుకుంటున్నాను నేను, ఏదో అంటే అది రహస్యంగా వినేవాడు ఒకడో, ఏదో చేయించేసేవాడు ఒకడో, ఏదో చేసేసేవాడు ఒకడో, ఏదో అయిపోయాడు ఒకడో. మరి ఇంకెందుకు మనుషులు మీ తలకాయకి నా తలకాయకి? మనుషులు తిట్టకూడదా? నేను మనిషిని రద్దు చేసేసి మనకి రక్షణ వలయంలోకి తీసుకున్నాడు. అదే దేశం, భారతదేశం రవీంద్ర భారతగా మారింది. ధర్మో రక్షత రక్షత సత్యమేవ చైతే.